ఇక్కడ చూడు ఏంది ఇది నాడు కాల్వలలో నేడు కన్నీళ్లు తుంగతుర్తి నియోజకవర్గం పర్సాయపల్లి స్టేజ్ వద్ద చెత్తాచెదార్థం బోసిపోయిన దర్శనమిస్తున్న 71 డిస్ట్రిబ్యూటరీ కాలువ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ సాగరానే నీటి కటకట ఎట్లా మొదలైంది? 2 ఏళ్ల కిందట వచ్చినవి కాళేశ్వరం నీళ్లు కాకుంటే అవే నీళ్లు పంటలకు ఇప్పుడు ఎందుకు పారతలేవు? ఇప్పుడు ఒక పంటకైనా నీళ్లు ఎందుకు ఇస్తలేరు? ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్న తుంగతుర్తి రైతులు నేడు తుంగతుర్తిలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి సమాధానాలు చెప్పి వెళ్లాలని అన్నదాతల డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ఇది ప్రత్యేక తెలంగాణ. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో ఒక జనరేషన్ పూర్తిగా తమ జీవితాలను త్యాగం చేసి వచ్చిన తెలంగాణ. అలాంటి తెలంగాణలో గజానికి గుంటకు కూడా నీళ్లు వారని పరిస్థితులలో కల్వకుంట్ల చంద్రశేఖరుడు ఆధ్వర్యంలో ఇక్కడ 1 కోటి ఎకరాల మాగానికి నీళ్లు కాళేశ్వరం ద్వారా వండినాయి. నిజంగా కూడా ఇప్పుడు దేశంలో అన్నపూర్ణ తొలి రాష్ట్రంలో ఉండడానికి కారణం కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే మీరు అంటున్నారు. కానీ సో ఈరోజు ఎందుకు రావట్లేదు అంటే కాళేశ్వరాన్ని పడబెట్టే ప్రయత్నం లేదా బీఆర్ఎస్ పార్టీ మీద కోపమో లేకపోతే ఇంకోటో జరుగుతున్నాయి. కానీ వాస్తవం ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే ఉండనీరిపై, కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్ముతో కట్టింది కాబట్టి దాన్ని నిరుపయోగంగా చేయకుండా ఉపయోగకరంగా మార్చి తెలంగాణలో ఉన్న ప్రతి కాలువకు కూడా నీళ్ళు అందించడానికి వీళ్ళకేం ఒప్పైతుంది? అరే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, బువ్వ వండి కండ్ల ముంగట ఉన్నది, దాన్ని వడ్డీయడానికి వీళ్ళు వాడిపోయి మోటార్ల స్విచ్చులు అని చెత్త కథం. కండ్ల ముంగట అద్భుతమైన ప్రాజెక్టులను పెట్టుకొని, కాల్వలను పెట్టుకొని, రిజర్వాయర్లను పెట్టుకొని, పంపు సిస్టాన్ని, బాహుబలి పంపు సిస్టమ్ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. నేను చెప్తున్నా, అలాంటి పంపు సిస్టమ్ను పెట్టుకొని ఈరోజు పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వడానికి ఎందుకు ఇంత గోస నాకు అర్థం కాదు. నీళ్ళు ఇవ్వడానికి ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు అంటున్నా. నీళ్ళు ఇవ్వడానికి ఇంత కష్టం ఏమొచ్చింది? ఈరోజు పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వడానికి ఇంత కష్టం ఎందుకు వచ్చింది అంటున్నా. నీళ్ళు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు.